తనను కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన సిఐడి అధికారులను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో గుంటూరు సిఐడి కార్యాలయంలో తనను చంపేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. మీడియా వల్లే తాను బ్రతికిపోయానని చెప్పారు. ఇప్పటికే ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్, విజయ్ పాల్, మాజీ సీఎం జగన్, జీజీహెచ్ ప్రభావతి మీద కేసు నమోదు చేసినట్లు రఘురామ తెలిపారు. సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, జగన్మోహన్ రెడ్డి, విజయ్ పాల్, ప్రభావతి అనే 5 పేరు మీద నా కస్టడీలో ఇదే గుంటూరులో ఇక్కడికి కోతవేడు దూరంలో దారుణంగా ఏదైతే హింసించారో అప్పుడు మీలో కూడా చాలామంది నేను కోర్టుకు వచ్చిన వెంటనే నా గాయాలన్నీ కూడా చూసి ఒక రకంగా మీ ఫోటోల వల్లనే నేను బెయిల్ దక్కించుకోగలిగా. లేదంటే అప్పుడే జైల్లో ముందు రోజే పోవాలి, బతికాం. ఆ తర్వాత జైల్లో అయినా లాగేసేవారు. ఈలోపు మీ ఫోటోల వలన అప్పుడు బ్రతికిపోయా. ఇప్పుడు మొన్న నేను గత నెలలో కంప్లైంట్ ఇవ్వటం, మొన్న 11వ తారీఖు అది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వటం, సంఘటన ఇక్కడ జరిగింది కాబట్టి నేను గుంటూరు ఎస్పీ గారికి, అప్పుడు ఎస్పీ గారికి, ఇప్పుడు దేర్ ఇస్ చేంజ్ కాబట్టి